జరుగుతుంది. పని చేయని వాళ్ళను ఇంకా వాళ్ళని మోటివేట్ చేసి పని చేయించుకోవడం జరుగుతుంది. ఇవన్నిటి కోసమే ఈ మహానాడు. లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని చెప్పి మొత్తం కూడా అటు పార్టీ కానీ ఇటు ప్రజల నుంచి కూడా ఒక డిమాండ్ అనేది వస్తుంది. దాన్ని ఎలా చూస్తారు మీరు? అది రాసిన వాళ్ళు మీరే. అధిష్టానం వాళ్ళు ఏం చేయాలనుకున్నా వాళ్ళు నిర్ణయిస్తారు. మీడియా నిర్ణయించకాకండి, మీరు స్టోరీలు రాయకాకండి. నేను ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. వాస్తవం ఉంటే మీకు ఎక్కడైనా అది ఒక సోర్స్ నుంచి మీకు అధిష్టానం దగ్గర నుంచి వస్తే మీరు రాయండి. డెఫినెట్గా లోకేష్ గారికి ఆ అర్హత ఉంది, ఆ అవకాశం డెఫినెట్గా లోకేష్ గారు వస్తారు. రేపు నాయకుడు లోకేష్ గారే, ఆయనే దిశానిర్దేశం చేస్తారు. ఆయన ద్వారానే అన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి. అది అధిష్టానం సరైన సమయం ఆలోచించుకొని డెఫినెట్గా చేస్తుంది. ఆయనతో పాటు నడవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు దాదాపు 30 సంవత్సరాల నుంచి మొత్తం కూడా అధినేతగా కొనసాగుతున్నారు. మళ్ళీ మరోసారి కడప వేదికగా ఇంకోసారి ఆయన ఎన్నికయ్యారు. ఎలా చూస్తారు? మీ గడ్డ నుంచి ఈసారి ఆయన ఎన్నికవడం? ఆయనే ఎన్నికవుతారండి. ఇంకెవరున్నారా పోటీ? బాబు గారికి ఆయనే ఎన్నికవుతారు. ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్పినాము. డెఫినెట్ గా ఆయన యొక్క నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేస్తామండి. ఓవరాల్ గా మహానాడు అనేది ఇప్పుడు ఎవరికి సంకేతాలు? ఇక్కడ విజయ సంకేతాలు రాయలసీమలో ఉన్న వైసీపీ నేతలకా, లేకపోతే ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వబోతున్నాం. సరైన చర్చలు జరిగిన ఈ మహానాడులో ప్రజలకు దగ్గర అవ్వబోతున్నాము. ప్రజల క్షేమం కోసము, ప్రజల బెటర్ మౌలిక వసతులు కల్పించడానికి వాళ్ళకి దగ్గర. వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్న గురించి మాట్లాడకయ్యా, బొంగుపట్టి వదిలి. ఇది పరిస్థితి. ఏదైతే మొత్తం కూడా ఈ కడప మహానాడు జరిగిన వేదిక చూస్తే కనుక మొత్తం కూడా భవిష్యత్ తరాలుగా ఒక దిక్కుచిగా మొత్తం కూడా నిలుస్తుందని చెప్పి కూడా మాధవరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి.